పేదల హక్కుల సాధన కోసం సిపిఎం పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలో నేతలు పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. సిపిఎం పార్టీ రత్నమాల అధ్యక్షత నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో కామ్రేడ్ రామ సందీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జక్కలోది రామసురేందర్ నగర గుడిసె వాసుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుడిసెల్లో నివసిస్తున్న పేద ప్రజలందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని, లేని పక్షంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ జి నాగయ్య మాట్లాడుతూ పేదల హక్కుల కోసం సిపిఎం పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు ఉద్యమాలు కొనసాగుతాయని నేతలు హెచ్చరించారు. ఆడపిల్లలైనందుకు చదువులెందుకంటరే నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో ఆడపిల్ల అయినందుకు చదువులెందుకంటరే నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో 16 ఏళ్లకైడు మీద పడ్డలంటరే నాగమల్లే దారిలో ఇంద్రమీళ్ళు పక్కన కట్టిస్తాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా చెప్పింది. ఇల్లు లేని ప్రతి పేదవాడికి 120 గజాల జాగ ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మాది. కాబట్టి మా ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. సురేఖను గెలిపించారు. సురేఖ గారి కోసం ఈ గుడిసెవాసులంతగా కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా మంచి నీళ్ళు కూడా తాగకుండా వాళ్ళ నీళ్ళు వాళ్ళు తాగి వాళ్ళ బువ్వ వాళ్ళు తిని 1000 బౌలు కష్టపడి ఆమె గెలుపు కోసం వారు ఇవాళ గెలిచేసి మంచిది. కాబట్టి మేము అడిగేది ఏంటంటే మంత్రి గారు ఇప్పటికైనా ఈ పేదల పట్ల కనికరించారు చూసి వాళ్ళందరికీ పట్టాధికారులు ఇవ్వాలని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కాకుండా రేపు 22 వరకు ఇక్కడ రిలే